మలక్కా జలసంధి నుంచి అండమాన్ సముద్రం వరకు అల్పపీడనం కొనసాగుతోంది. కొన్ని గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తమిళనాడుకు ఆరెంజ్ అలర్ట్, కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. మలాకా జలసంధి నుంచి అండమాన్ సముద్రం వరకు కూడా బలమైనటువంటి అల్పపీడనం కొనసాగుతోంది. మరింత బలపడే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి కొద్ది గంటల్లోనే వాయుగుండంగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా ఇది మరింత బలపడుతుంది. పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి వాయుగుండం కనుక బలపడి వాతావరణ పరిస్థితులు అనుకూలించినట్లయితే ఒక తుఫాన్గా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత వాతావరణ శాఖ మాత్రం అండమాన్ సముద్ర సమీపం మలాకా జలసంధి నుంచి అండమాన్ సముద్ర సమీపం వరకు కూడా ఒక బలమైనటువంటి అల్పపీడనం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే ఈ బలమైనటువంటి అల్పపీడనం కొద్ది గంటల్లోనే వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఈ పరిసర ప్రాంతం ఇది అండమాన్ సముద్రం, ఇది మలాకా జలసంధి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూడా మనకు ఒక అల్పపీడనం కొనసాగుతుంది, బలమైన అల్పపీడనం కొనసాగుతుంది. అలాగే మరొక అల్పపీడనం ఇది ప్రస్తుతం ఇక్కడ శ్రీలంక పరిసర సమీపం. ఇదంతా కూడా ఈ శ్రీలంక పరిసర సమీపంలో రేపు ఒక అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా పరిశీలించవచ్చు. ఈ వాతావరణం అంతా కూడా ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక అల్పపీడనం కొనసాగి వాయుగుండంగా మారుతుంది. ఈ ప్రాంతంలో శ్రీలంక నుంచి ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా నైరుతి బంగాళాఖాత ప్రాంతం. ఈ నైరుతి బంగాళాఖాత ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఒక అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఉపరితల ఆవర్తనము సముద్ర మట్టం నుంచి 5.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఆవర్తనం కొనసాగుతుంది. ఈ పరిసర సమీపంలో కూడా ఆవర్తనం కొనసాగుతుంది. అంటే ఏకకాలంలో ఇక్కడ ఒక బలమైన అల్పపీడన ప్రాంతం, ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తనం, ఈ సమీపంలో కూడా ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. అంటే సుమారుగా 3 దాకా మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ బంగాళాఖాత పరిసర సమీపం, హిందూ మహాసముద్ర పరిసర సమీప ప్రాంతాలన్నింటిలో కూడా ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈ ఆవర్తనాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి వల్ల ITCZ అంటాం, ఇంట్రా ట్రాపికల్ కన్వర్షన్ జోన్ అంటాం. ఈ ఇంట్రా ట్రాపికల్ కన్వర్షన్ జోన్ చాలా బలంగా ఉంది. బలంగా ఉండడం వల్ల ఈ ప్రాంతం అంతా మనం చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది అండమాన్ సముద్ర ప్రాంతం, ఇది నైరుతి బంగాళాఖాత ప్రాంతం. ఈ ప్రాంతాలలో చాలా స్పష్టంగా మనకి ఇక్కడ ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఒక వాయుగుండం ఉంది, వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది బలమైన అల్పపీడనంగా ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుంది. రేపు ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో వాయుగుండం కొనసాగే అవకాశం ఉంది. ఈ రెండు వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం బంగాళాఖాత పరిసర సమీపంలో ఉన్నాయి. 26వ తేదీ అంటే ఇది వాయుగుండంగా మారినట్టయితే పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి ఈ రోజున కొద్ది గంటల్లోనే భారత వాతావరణ శాఖ వాయుగుండంగా మారినట్టు ఏర్పడే అవకాశం ఉందని సంకేతాలు ఇప్పటికే ఇచ్చింది. వాయుగుండంగా మారినటువంటి పరిస్థితుల ప్రకారం వాయుగుండం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే వాయుగుండంగా మారిన తర్వాత 48 గంటల పాటు ఇది ప్రయాణం చేసి పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి ఇది తుఫానుగా మారే అవకాశం ఉందనేటువంటి అంచనాని ప్రస్తుతం వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, చాలా బలమైనటువంటి ఒక సర్క్యులేషన్ అంటాం, ఆవర్తనం కొనసాగుతుంది. శ్రీలంక పరిసర సమీపంలో ఒక బలమైనటువంటి ఆవర్తనం కొనసాగుతుంది. ఇది రేపు అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు మనం తమిళనాడు ప్రాంతం, అలాగే దక్షిణ కోస్తా ప్రాంతానికి పరిసర సమీపంలో ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ భాగం అంతా ఇప్పటికే తమిళనాడులో ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. అలాగే కోస్తా ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈరోజు తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే కోస్తాలో 1-2 ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇది వాయుగుండంగా ప్రకటించలేదు. వాయుగుండంగా ప్రకటించిన తర్వాత వాయుగుండంగా బలపడి అది మరింత పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగా మారినట్టయితే ఇప్పటికే యునైటెడ్ ఎమిరేట్స్ ఇచ్చినటువంటి పేరు ఒకటి సెన్యార్ అనే పేరు ఉంది. సెన్యార్ అనే దాన్ని సెన్యార్ అంటే సింహం అనేటువంటి పదం, సింహం అనే పదాన్ని సెన్యార్ పదంగా పిలుస్తారు. ఆ సెన్యార్ అనే పదానికి తుఫానుగా దీనికి నామకరణం చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చాలా స్పష్టం, వాయుగుండంగా మారిన తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి,
సముద్ర వాతావరణ పరిస్థితి, భూ వాతావరణ పరిస్థితి, సముద్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మార్పులు జరిగితేనే అది తుఫాన్గా మారే అవకాశం ఉంటుంది. వాయుగుండంగా మారిన తర్వాత పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసిన తర్వాత బలాన్ని పుంజుకుంటుంది. బలాన్ని పుంజుకున్నప్పుడు అది తుఫాన్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే తుఫాన్గా మారినట్టయితే ఎక్కడ తీరం దాటుతుంది, ఎక్కడ దీని ప్రభావం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేయడానికి మరికొద్ది గంటలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వాయుగుండంగా మారుతోంది. వాయుగుండంగా మారిన తర్వాత 48 గంటల పాటు సముద్రంలోనే ప్రయాణం చేస్తుంది. వాయుగుండం తీవ్ర వాయుగుండం అవుతుంది. తీవ్ర వాయుగుండం కాస్త తుఫాన్గా మారుతుంది. తుఫాన్గా మారడానికి చాలా వరకు కారణాలు ఉన్నాయి. చాలా వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. ఇవన్నీ అనుకూలించినట్టయితేనే 26వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతం కానీ, దక్షిణ బంగాళాఖాతం కానీ ఈ పరిసర సమీపంలో ఒక తుఫాను ఏర్పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అలాగే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే అది తీవ్ర అల్పపీడనం, బలమైన అల్పపీడనంగానే కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేస్తోంది. వాయుగుండంగా మారి మరొక 2 రోజుల పాటు సముద్ర ప్రాంతంలోనే దీని యొక్క బలమంగా పుంజుకుని తర్వాత మార్పులు చెందే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ప్రస్తుతం మనం స్పష్టంగా చూడొచ్చు, తమిళనాడు ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తమిళనాడు ప్రాంతంలో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలోని నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు పరిసర జిల్లాల్లో కూడా కొంత వర్షాలు పడే అవకాశం ఉంది ఈరోజు రేపు. అయితే రాగలటువంటి ఒక 5 రోజుల పాటు చాలా ముఖ్యమైన రోజులుగా చెప్పుకోవచ్చు. 24వ తారీఖు అంటే ఈరోజు ఇది వాయుగుండంగా ఏర్పడుతుంది. అలాగే ఇది మరింత బలాన్ని పుంజుకుని 26వ తేదీ నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఒకవేళ తుఫాన్గా మారినట్టయితే 26వ తేదీ సమయానికి దాని యొక్క గమనం ఎటువైపు వెళ్తుందనేటువంటి అంశాన్ని కూడా అధికారులు స్పష్టం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. గతంలో మోంతా తుఫాను మొత్తం 11 సార్లు తన దిశను మార్చుకుంది. చివరికి తీరం దాటే సమయంలో కూడా 2 సార్లు దిశను మార్చుకుంది. మోంతా తుఫాను 2 సార్లు దిశను మార్చుకుంది. అందుకే ముందు యానాం పరిసర సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది, కాకినాడ పరిసర సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది అనేటువంటి అంచనా వేశారు. కానీ చివరిలో కూడా అది దిశని మార్చుకుంది. తిరిగి మచిలీపట్నం పరిసర సమీపం, అంతర్వేది పరిసర సమీపంలో తీరం దాటినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు కూడా వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత తుఫానుగా మారాక కూడా దాని యొక్క గమనం, సముద్ర యొక్క ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులను బట్టి ఎటువైపు వెళ్తుంది, ఎక్కడ తీరం దాటుతుంది, ఏ ప్రాంతానికి ఎక్కువ ప్రభావం ఉందనే అంశాన్ని స్పష్టం చేసే అవకాశం ఉంది. సాధారణంగా వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత తీవ్ర వాయుగుండంగా ఉన్న సమయంలో ఆ దిశను మారేటువంటి ప్రక్రియను బట్టే వాతావరణ అధికారులు, వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తారు. ప్రస్తుతం మాత్రం వాయుగుండం ప్రభావం కనబడుతుంది, వాయుగుండంగా మారుతోంది. దీని ప్రభావం మరో 2 రోజుల పాటు ఇటు కోస్తాంధ్ర, తమిళనాడు మీద, కేరళ ప్రాంతం మీద స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వాయుగుండంగా మారిన తర్వాత, తీవ్ర వాయుగుండంగా అయిన తర్వాత ఇటు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ 4 రాష్ట్రాల మీద దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. కాబట్టి రాగలటువంటి 4 రోజులు చాలా ముఖ్యమైనటువంటివి. 24వ తారీఖు వాయుగుండంగా మారిన, 26వ తారీఖు తుఫానుగా మారినట్టయితే అది తీరం దాటడానికి మరొక 48 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. 20వ తారీఖు నుంచి కూడా ఇది ఆవర్తనంగా కొనసాగుతోంది. 22వ తారీఖున అల్పపీడనంగా ఏర్పడింది. 24వ తారీఖున వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాగల 4 రోజులు వాతావరణ పరంగా అనేక మార్పులు చోటు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే భారత వాతావరణ శాఖ చాలా స్పష్టంగా దీన్ని పరిశీలన చేస్తుంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.